వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి తెలుగు ఛానల్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు తయారు చేసి చూపించబోతుంది మటన్ దమ్ బిర్యానీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. బాస్మతి రైస్ 1/2 kg, మటన్ 1/2 kg, ఆనియన్స్, టమోటో, పెరుగు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, నెయ్యి, పచ్చిమిర్చి, కారం, 1/2 teaspoon పసుపు, బిర్యానీ మసాలా, టేస్ట్కి సరిపడంత సాల్ట్, కొత్తిమీర, పుదీనా, లెమన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మటన్ అండి, మటన్ తీసుకున్నాను నేను. చూసారు కదండి. ఈ మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, పసుపు చిటికెడు, కారం సరిపడంత, నూనె అండి. బాగా వేసి బాగా కలపాలి. కలుపుతూ ఉండగా పెరుగు కూడా మీకు ముందు చూపించాను కదండి. పెరుగు ఒక 1/2 కప్, ఒక 1/2 నిమ్మకాయ అండి. వేసాం కదండి. అన్ని పదార్థాలు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి తీసుకువెళ్తున్నామండి. ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాం. ఫస్ట్ నేను మీకు చూపించాను కదండి, బాస్మతి రైస్ 1/2 kg అని. అవి కొంచెం ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. చూసారు కదండి, బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడే తీసాను బయటికి. ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తున్నాను. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకుంటున్నాను. 1 కప్పు ఆయిల్ వేసాను. చూసారు కదండి, ఆయిల్ బాగా వేడయింది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వేగాలండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వేగాలండి. ఈలోపు మనం గ్యాస్ మీద రైస్ పెట్టుకున్నాము. బాగా స్టవ్ ఆన్ చేసి ఇచ్చి గిన్నె పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడయిందండి. బిర్యానీ మసాలా వేస్తున్నాను. జీడిపప్పు వేస్తున్నానండి. దీంట్లో ఆనియన్స్ వేస్తున్నానండి. చూసారు కదండి, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. టమాటాస్ వేస్తున్నానండి. ఒక 1/2 కప్ టమాటాస్ బాగా ఇలా కలపాలి. ఒక 1/2 teaspoon సాల్ట్ వేస్తున్నానండి. చూసారు కదండి, ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేస్తున్నాను. కొంచెం మనం రైస్ తీసుకున్నాం కదండి, 2 గ్లాసెస్. ఇప్పుడు 2 గ్లాసెస్కి క్వాంటిటీ 3 గ్లాసెస్ వాటర్ అండి. వాటర్ పోస్తున్నాను. చూసారు కదండి, వాటర్ పోసాక ఇలాగ వచ్చింది. ఇప్పుడు మీరు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చూసారు కదండి, టేస్ట్ సాల్ట్ చూసేసాను నేను. మరి ఇప్పుడు నేను మూత పెట్టుకున్నా, బాగా బాయిల్ అవ్వాలండి. చూసారు కదండి, ఇందాక ఆనియన్స్ పెట్టాము, ఇవి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. దీంట్లో నేను పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి కొంచెం వేస్తున్నాను. టమాటాస్ కూడా వేస్తున్నాను. ఒక 1/2 teaspoon పసుపు వేస్తున్నానండి. వీటిని బాగా దగ్గరికి వచ్చే వరకు మగ్గనివ్వాలి. చూసారు కదండి, ఇది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో మ్యాగ్నేట్ చేసిన మటన్ అండి వేస్తున్నాను. చూసారు కదండి, దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా ఉడికివ్వాలండి. చూసారు కదండి, నేను బాగా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నానండి. మటన్ దమ్ బిర్యానీ అంటే పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ అయితే బాగా నలిగిపోతాయి. ఇది బాగా ఉడికేంత వరకు తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగు అంటుకుంటుంది. నాన్ వెజ్ కదండి, బాగా అంటుకుంటుంది. ఇదిగోండి, వాటర్ బాగా తెరిలిపోయాయండి. ఇప్పుడు నేను దీంట్లో రైస్ బాగా నానపెట్టాను కదా, వాటిలో నుంచి వాటర్ వంచేసేసానండి.
ఇప్పుడు వీటిని రైస్ వాటర్లో వదులుతున్నాను. ఇవ్వండి రైస్ ఈ వాటర్లో వేసేసాను. 90% ఉడకాలండి, దీన్ని బాగా ఉడికిద్దాం. ఇంకా చూసారండి బాగా దగ్గరికి పడిపోయింది కర్రీ. మరి దీన్ని గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. మనం రైస్ చూసుకుందామండి ఎలా ఉందో. రైస్ చూసారు కదండి, రైస్ కూడా 90% బాయిల్డ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని తీసి ఆఫ్ చేసి మనం బాగా లేయర్గా చేసుకుందాం. చూసారు కదండి, నేను లేయర్గా పెడుతున్నాను చూడండి. బాగా పీసెస్తో పాటు గ్రేవీ వచ్చేలా పెడుతున్నాను. లెమన్ కూడా పిండుతున్నానండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. బాగా తీసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు బాగా వస్తుందండి. బాగా లేస్గా వేసేసుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక 5 minutes దమ్ చేసుకుందాము. మూత పెట్టేస్తున్నాను. చూసారు కదండి బాగా దమ్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసి సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి ఎంత బాగుందో. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపించే బెల్ ఐకాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.